హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక. డ్వాక్రా సంఘాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అందించారు. రాష్ట్ర మహిళలకు పండుగ చేసుకునేలా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ప్రత్యేకమైన పాలనతో వేగంగా ముందుకు సాగుతున్న సీఎం గారు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మహిళా సంఘాలకు మరింత మేలు కలిగించేందుకు సీఎం గారు కొత్త ఆలోచనలు చేశారు. డ్వాక్రా సంఘాలకు శుభవార్త చెబుతూ స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేస్తామని, ఆ స్వచ్ఛ సేవకుల కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పారు. అంతేకాకుండా సూపర్ 6 పథకాల అమలులో భాగంగా మరో కీలక కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు. రాబోయే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో P4 కార్యక్రమం అమలు చేస్తామని, సంక్రాంతి రోజునే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సీఎం గారు వివరించారు. డ్వాక్రా సంఘాలకు MSMEల హోదా కల్పిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P4 కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇక డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేకూర్చేందుకు కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం మరియు ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాల పథకాలను అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాల కింద డ్వాక్రా సంఘాలు వ్యాపారం చేసుకునేందుకు రుణాలు మంజూరు చేసి ఆ రుణంపై 35% రాయితీ ఇవ్వనున్నట్లు సీఎం గారు వివరించారు. ఉదాహరణకు 1 లక్ష రూపాయలు గనక మనము రుణం తీసుకుంటే వారికి 35,000 రాయితీ కింద మాఫీ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ రాయితీ కొన్ని కండిషన్లకు లోబడి ఎంపిక చేసిన వ్యాపారాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఇక మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను పూర్తిగా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు గారు దృష్టి సారించారు. ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి పేదలకు ఆర్థిక సహాయం అందించాలని చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.